హలో, నమస్తే. సండే అందరూ బిర్యానీలు చేస్తారు కదా. బిర్యానీలోకి సల్నా ఎలా చేయాలో చేస్తాను చూడండి. వేరుశనగ గుళ్ళు ఇలా వేపుకోవాలి. పచ్చి కొబ్బరి తురుమో లేకపోతే మిక్సీ బట్టి ఇలాగా వేసుకొని దీన్ని బాగా ఎర్రగా వేయించండి. కొంచెం రంగు మారింది. ఇప్పుడు నువ్వులు వేసుకోండి. నువ్వులు కొంచెం చిటపట్లాడాలి. వేగిపోయింది. ఈ మూడు మిక్సీలో మెత్తని పేస్ట్ చేసుకోవాలి. నూనె వేడెక్కాక మెంతులు వేయాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేసేయండి. కొద్దిగా కారం వేయండి. కొద్దిగా ఉప్పు వేయండి. కొద్దిగా చింతపండు రసం పోసుకోండి. దీన్ని కొంచెం మరగనిద్దాం. ముందే మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసి మొత్తం కలిపి ఇంకొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు ఉప్పు, పులుపు, కారం అన్నీ చూసుకోండి. ఏమన్నా తక్కువ అయితే వేసుకోవచ్చు. కరివేపాకు వేయండి. ధనియాలు, జీలకర్ర పొడి కొద్దిగా వేయండి. ఇప్పుడు అన్నీ అడ్జస్ట్ చేసుకొని మరగనివ్వాలి. ఇలా మరుగుతుంది. కొంచెం దగ్గరికి చెక్కబడ్డాక దింపుకోవాలి. ఇది బిర్యానీలోకే కాదు, చపాతీకి కూడా బాగానే ఉంటుంది. ఇది హెల్దీ రెసిపీ. ఇందులో నువ్వులు, వేరుశనగ గుళ్ళు, కొబ్బరి 3 వేస్తాం కాబట్టి పిల్లలకి మంచిదే. ఈ సల్నా రెడీ అయిపోయింది. చెక్కబడింది చూడండి, రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. కొత్తగా చూసేవారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బిర్యానీలోకి సల్నా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బిర్యానీలోకి సల్నా ఈ రకంగా చేసుకొని మీరు కూడా టేస్ట్ చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.